దూసుకెళ్తోంది నాటుకోళ్ల పెంపకం. తాను పెంచిన కోళ్లను అమ్మడం ద్వారా నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. బ్రీడ్స్ అంటే ఇదైతే కడక్నాథ్ మధ్యప్రదేశ్ సైడ్ నుంచి వచ్చిందండి. ఇది ఇంకా అసీల్ ఒకటి ఉందండి, కావేరి అని చెప్పేసి కర్ణాటక బ్రీడ్ ఒకటి ఉందండి, మాలిని అని కర్ణాటక బ్రీడ్ ఒకటి ఉందండి, సేలం అనేసి చెన్నై బ్రీడ్ ఒకటి ఉంది, గుజరాత్ బ్రీడ్ ఒకటి ఉందండి, మన ఇక్కడ గోదావరి బ్రీడ్ ఉంది, రాయలసీమ బ్రీడ్ ఒకటి ఉందండి, ప్లస్ టర్కీలు ఉన్నాయి, గిన్నె కూడా ఉంది, కాయిల్స్ ఉన్నాయండి, జపనీస్ కాయిల్స్ ఉన్నాయి, బాతులు ఉన్నాయండి. బాతుల్లో 3 రకాలు ఉన్నాయి, 300 గుడ్లు పెట్టి కూడా ఉందండి, బ్రాయిలర్ ఉంది, కలర్ బ్రాయిలర్స్ ఉన్నాయి. మొత్తంలో 16 రకాల దాకా మనం ఇక్కడ నుంచి పిల్లలు సప్లై చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో అన్ని రకాల నాటుకోళ్లు ఇక్కడ దొరుకుతాయి. పిల్లల్ని తయారు చేసి వివిధ ప్రాంతాలకు విక్రయించడం ద్వారా అధిక లాభాలు గడిస్తున్నాడు ఈ ఔత్సాహికుడు. వ్యాధులు సోకని కోళ్ల బ్రీడ్లను తయారు చేస్తూ పౌల్ట్రీ రంగంలో సంచలనాలు సాధిస్తున్నాడు. కర్ణాటకకు చెందిన కావేరి, మాలిని, తమిళనాడు జాతి సేలం, గుజరాత్ గోదావరి రాయలసీమ కోళ్లు, టర్కీ క్వాయిల్ పక్షులు, ఇలా 16 జాతుల కోళ్లను పెంచుతున్నారు. ఏడాదికి 300 గుడ్లు పెట్టే కోళ్లతో పాటు వివిధ రంగుల బ్రాయిలర్ కోళ్లను సైతం తన ఫామ్ లో ఈ యువ రైతు పెంచుతున్నాడు. భిన్నమైన రకాల కోళ్ల సంకరం ద్వారా తెగుళ్లు తట్టుకునే జాతులను తయారు చేస్తున్నారు. తన పౌల్ట్రీ నుంచి నెలకు 40,000 కోడి పిల్లలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఒక్కో పిల్ల ధర 150 రూపాయలు ఉంటుందని చెప్తున్నాడు. రైతులకి పిల్లలు ఇచ్చేస్తామండి. ఫార్మర్స్ చాలామంది వస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, మనకి సౌత్ స్టేషన్ నుంచి కూడా వస్తున్నారండి. చెన్నై నుంచి వస్తున్నారు, కేరళ నుంచి వస్తారు. వీళ్ళందరికీ మన కింద పిల్లలు సప్లై చేస్తాము. చాలామంది ఏంటంటే గెట్ బ్యాక్ మనం తిరిగి ఎగ్స్ మళ్ళీ వాళ్ళు ఏం కొనేస్తామండి. కొనేసి వాటిని మనం ఇంక్యుబేషన్ చేసి పిల్లలు తయారు చేసి పిల్లలు కూడా అమ్ముతున్నాం అన్నమాట. కొన్ని మన దగ్గర ఉంటాయి, కొన్ని రకాల బ్రీడ్స్ కొత్తగా బయట నుంచి తీసుకొస్తాము. మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఏదైతే వైరస్ లేని బ్రీడ్ ఉందో, ఈ ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్లో వైరస్ రాని బ్రీడ్ ఉందో దాన్ని డెవలప్ చేసి రైతులకి, కొత్తగా వచ్చే రైతులకి ఉపయోగపడేలాగా మనం గైడెన్స్ ఇస్తున్నాం 100%. గైడెన్స్ ఇక్కడ ఏంటంటే ఆంధ్ర, తెలంగాణలో కోడిని పెంచుతూ పిల్లలు అమ్ముతున్నామని నేను ఒక్కడే ఉన్నానండి. చాలామంది ఏంటంటే చెన్నై నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు, లేదా ఎక్స్ కొని ఓన్లీ హ్యాచింగ్ పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే నేను ఫార్మింగ్ చేస్తున్నాను, ట్రేడింగ్ చేస్తున్నాను, 2 చేస్తున్నాను. స్థానికంగా అందరికీ తెలిసిన కోళ్లను పెంచడం కంటే భిన్న జాతులను పెంచడం ద్వారా రైతు తన ఆదాయాన్ని పెంచుకోవచ్చని అంటున్నాడు సుభాష్. నాటుకోళ్ల వ్యాపారంలో సుభాష్ తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. తన దగ్గర నుంచి కోడి పిల్లలను తీసుకెళ్లిన రైతులు వాటిని పెంచి గుడ్లు పెట్టే సమయంలో తిరిగి సుభాష్ కొనుగోలు చేస్తున్నారు. వాటిని తన ఫామ్ లో పిల్లలను చేయించి తిరిగి అమ్మడానికి పెడుతున్నారు. దీనివల్ల రైతులకు మార్కెట్ అవకాశం కల్పించడంతో పాటు కోళ్ల జాతులను అభివృద్ధి చేసినట్లు అవుతుందని ఈ యువ రైతు చెప్తున్నారు. ఈ విధానం ద్వారా లాభాలు వస్తున్నాయని వివరిస్తున్నారు. నాటుకోళ్ళ దాంట్లోకి వచ్చిన మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది ఎప్పుడు చనిపోద్ది, ఎప్పుడు బతుకుద్ది అనేది తెలియదు. అంటే ఈ ఫార్మింగ్లో వచ్చిన ప్రాబ్లం అయితే మనం కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేస్తామండి. క్రాసింగ్ కొన్ని క్రాసింగ్ చేసేసి 99% ఇంతవరకు మన ఫామ్లో ఏంటంటే ఒక 1000 పిల్లలు వేస్తే చివరికి మిగిలేదు 9, 90, 80 దాకా మిగులుతున్నాయి. దాన్ని మనం రిడ్యూస్ చేయగలిగాం అంటే రేపు పొద్దున్న ఎవరన్నా సరే ఈజీగా ఫార్మింగ్ చేసుకోవచ్చు ధైర్యంగా. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ వచ్చే డౌట్ అసలు కోళ్ళ బిజినెస్ బతుకుతాయా చనిపోతాయా, దాన్ని అవాయిడ్ చేసాం. మనకి రేట్ ఎంత పలుకుతుంది, కాస్ట్ ఎంత పలుకుతుంది అన్నది కాకుండా ముందు దాన్ని మనం కరెక్ట్ క్రాస్ చేసి కరెక్ట్ బ్రీడ్ దించినప్పుడు దానికి కరెక్ట్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు పెట్టినట్టు ఉంటున్నాయి. సో ఖచ్చితంగా ఇది లాభం అండి అమ్మిన తర్వాత చికెన్కి. ఇక్కడ మన మెయిన్ బిజినెస్ పిల్లలు అమ్మటం అండి. వీక్లీ 16,000 దాకా అమ్ముతున్నాము. మంత్లీ నియర్లీ 50,000 అన్ని బ్రీడ్స్ కలిసి 50,000 దాకా అమ్ముతాం. అంటే బ్రాయిలర్ కూడా అమ్ముతాం, లేయర్స్ అమ్ముతాము, కడక్నాథ్ అమ్ముతాము, కావేరి, మాలిని, అసిల్ క్రాసు, చెన్నైది. అసిల్స్ అంటే నాటుకోళ్ళే. మన ఆంధ్రాకి వచ్చేటప్పుడు నాటుకోళ్ళు 4-5 రకాలు ఉన్నాయండి.
బొబ్బిలి బ్రీడ్ వేరు, గోదావరి బ్రీడ్ వేరు, నెల్లూరు వాళ్ళు బెరస అంటారండి, తెలంగాణ వాళ్ళు ఊరుకోడు అంటారు, కొన్ని ఏరియాల్లో పూరుకోడు అంటారు. ఇలా ఒక్క ఆంధ్రాలోనే నాటుకోళ్ళు 6-7 రకాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో అంటే ఎక్సెప్ట్ నార్త్ స్టేట్స్ తప్పితే అంటే అక్కడే మనకి ఇక్కడ నిలబడట్లేదు. రిమైనింగ్ అన్నీ కూడా మనం ఇక్కడ బ్రీడింగ్ చేస్తున్నాం, అమ్ముతున్నాం అండి. ఇక్కడ ఇదే ఫామ్లో పెర్ ఇయర్ 300 ఇచ్చి నాటుకోడి, గుడ్లు ఇచ్చి నాటుకోడి కూడా ఉంది ఇదే ఫామ్లో. అట్లాగే మన టర్కీస్ ఏంటంటే చాలా మటుకు టర్కీస్ వైరస్ వస్తే చనిపోతాయని చాలామంది అపోహ. అయితే మన ఫామ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే నాటుకోళ్ళతో సమానంగా నాటుకోళ్ళు పక్కన టర్కీని పెడితే చనిపోద్ది రూల్ ప్రకారం, నాటుకోళ్ళతో కలిపి బతుకుతుందండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం బ్రీడ్ సెలక్షన్ చేయాలి కరెక్ట్గా. బ్రీడ్ సెలక్షన్ ఎప్పుడైతే చేసామో బరుడు ఎలాగైనా బతుకుతుంది. కోళ్లకు కంపెనీల మేత పెట్టడం ద్వారా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సుభాష్ అనుభవం చెబుతోంది. అందుకే తన ఫామ్ లోనే సహజ సిద్ధమైన మేత ఇస్తున్నారు. కోళ్లకు ఆకుకూరలు, సజ్జలు మేతగా ఇస్తున్నారు. ఏవైనా వ్యాధులు సోకితే హోమియో మందులు ఇస్తున్నారు. అలోవెరా జ్యూస్, వెల్లుల్లి, ఉల్లి రసాలను తరచూ అందిస్తున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా రోగాల నుంచి రక్షించవచ్చని చెబుతున్నారు. తన దగ్గర కోడి పిల్లలను తీసుకువెళ్లే రైతులకు వాటి పెంపకంపై పూర్తి అవగాహన కల్పించడమే తన విజయ రహస్యమని చెబుతున్నాడు. దాణా ఎలా పెట్టాలి, ఏ మందులు వాడాలనే విషయంపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. కిలో మాంసం 1000 రూపాయలు పలికే కడక్నాథ్, మధ్యప్రదేశ్ అడవి బ్రీడ్ కోడి నుంచి 1,00,000 రూపాయలు పలికే పాకిస్తాన్ అసిల్ పుంజు వరకు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దేశీ కోడి దగ్గర నుంచి కావేరి, మాలిని, సేలం వంటి జాతులు సైతం ఉన్నాయి. కోళ్లను పెంచుతూ విక్రయించడమే కాకుండా హెచ్రీ మెయింటైన్ చేస్తున్నాడు సుభాష్. సుభాష్ దగ్గర అరుదైన నాటుకోళ్ల జాతులు ఉన్నాయి. కోడి పందాలకు ఉపయోగించే పాకిస్తాన్ బ్రీడ్ ఫైటర్ అసిల్ రైతులకు ఆసక్తి కల్పిస్తోంది. పూర్తిగా నల్లని రూపంలో ప్రత్యర్థి కోళ్లకు భయం కలిగించేలా ఉండే అసిల్ను కోళ్ల పందాలకు సిద్ధం చేయడానికి పందెం రాయుళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ కోడిగుడ్లను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేస్తున్న సుభాష్ తన పౌల్ట్రీలో వాటిని అభివృద్ధి చేశారు. ఈ కోళ్లు మన దేశ వాతావరణానికి తట్టుకునేలా తయారయ్యాయి. వీటి ధర 15,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పలుకుతోంది. పశ్చిమ బెంగాల్లో పందెం కోసం వినియోగించే కాటా కలిగిన కోడి పెట్టెలను సైతం తన ఫామ్ లో పెంచుతున్నాడు. వీటి ఖరీదు 50,000 రూపాయల వరకు ఉంటుందని సుభాష్ చెప్తున్నారు. సరే, ఇది అసిల్ బ్రీడ్ అండి. ఇది ప్యూర్ అసిల్ అంటారు. అసిల్ అంటే పాకిస్తాన్ చెందిన ఫైటర్ బ్రీడ్ అన్నమాట. కంప్లీట్గా దీని ఫేస్ చూడండి, ఫేస్ బ్లాక్ ఉంటుంది, దీని ఐస్ కూడా బ్లాక్ ఉంటాయండి. మన ఇండియాలో దొరికే బ్రీడ్స్లో ఈ స్కిన్ బ్లాక్ ఉండి ఫైటర్ అనేది దొరకదు త్వరగా. మీకు స్కిన్ రెడ్డిష్ ఉంటుంది కానీ బ్లాకిష్ ఉండదు. దీని ఇదేంటంటే ఇది ఎక్కడ దేనికైనా ఒకవేళ ఫైటింగ్కి వెళ్ళినా సరే ఫస్ట్ వేరే కోళ్ళు దీన్ని చూసినట్టు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇదేంటి అర్థం కాకముందు. సో దీనికి అసిల్కి ఆల్ ఓవర్ వరల్డ్ కూడా చాలా నేమ్ ఉందండి. ముస్లిం కంట్రీస్లో కంప్లీట్గా అసిల్ అంటే దీనికి బాగా ఫేమస్ అన్నమాట. మనకి అక్కడ కాల్స్ కూడా వస్తుంటాయి వీటి కోసం. మనం ఏంటంటే ఫస్ట్ తెచ్చింది ఎగ్స్ తీసుకొచ్చామండి. ఎగ్స్ తీసుకొచ్చి మనకి డెవలప్ చేస్తున్నాం. ఇది ఏంటి, ఇది మన ఇండియన్ వెదర్కి అలవాటు పడిపోయింది. ఇది కంప్లీట్గా ఇండియన్ వెదర్కి ఇది అలవాటు పడిపోయిందండి. మన దీని ప్రైస్ అంటే 1,000, 2,000, 4,000, 5,000 అట్లా ఉంటాయి నార్మల్, అంటే వీటి మామూలు కాస్ట్. అయితే దీని పందాన్ని మనం తయారు చేసినప్పుడు 1,00,000 వరకు వెళ్తుంది సీజన్. మన భీమవరంలో కానీ ఈ ఐబీవరం నుంచి వాటి నుంచి పందాన్ని దీన్ని మనం తయారు చేస్తే, ఇప్పుడు దీని అయితే మేము పందానికి ఏం తయారు చేయించట్లేదు. ఇది ఓన్లీ బ్రీడింగ్ కోసం. బ్రీడింగ్ అంటే అక్కడ బ్రీడ్ని మన బ్రీడ్స్తో క్రాస్ చేయడం కోసం మాత్రమే మనం అక్కడ పెంచుతున్నాం. ఒకవేళ దీన్ని పందాన్ని తయారు చేసి దీని ఫైటింగ్ ట్రైనింగ్ ఇస్తే కనుక 1,00,000 వరకు. ఎగ్ ఎంతకు తీసుకొచ్చారు? ఎగ్ మేము తెచ్చినప్పుడు అంటే మన ఇక్కడ కరెన్సీకి అక్కడిక్కడ మనకు రూపాయలు చేంజెస్ ఉన్నాయి కదండి. ఒక్కొక్కటి 3,000 పడిందండి మాకు ఎగ్ కాస్ట్. అయితే మేము కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా మనం తెచ్చేటప్పుడు సగం పగిలిపోయి ఒక్కొక్క ఎగ్ వచ్చేసి 15,000, 16,000 దాకా అయిపోయింది మాకు. అంటే వచ్చినట్టు మనకు రావు. అక్కడ పంపించిన తర్వాత మనకి చాలా డేస్ పట్టి మొత్తానికి అలాగా ఒక్కొక్కటి 15,000 దాకా పడిపోయింది. ఎన్ని తీసుకొచ్చారండి? 70 దాకా తెచ్చామండి. 70 దాకా తీసుకొచ్చి అందులో పెట్టలు ఎక్కువ వచ్చాయి. ప్లస్ ఎప్పుడైతే మన వెదర్కి తొందరగా ఇవి అవ్వవు. ఇప్పుడు ఇవి సెకండ్ జనరేషన్ ఇంకొక ఉన్నది బ్రీడ్. అంటే ఫస్ట్ జనరేషన్ వచ్చినప్పుడు వచ్చిన పిల్లలు 50-60% చనిపోయాయి. ఇప్పుడు వాటి పిల్లలు వస్తున్నాయి, అవి మళ్ళీ మన వెదర్కి సూట్ అయిపోతున్నాయి. దీని కాస్ట్ అయితే 15,000 అండి ఇప్పుడు నార్మల్గా దీని కాస్ట్. అయితే దీన్ని మనం పందానికి తయారు చేసినప్పుడు మాత్రం ఇది హైట్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఒక 50-60,000 దాకా వెళ్తుంది. హైట్ని బట్టి దీన్ని తీసుకెళ్తారండి. బ్రీడ్ కాస్ట్ కంటే మెయిన్ దాన్ని
ఫైటింగ్ తయారు చేసిన దానికే ఎక్కువ కాస్ట్ పడుతుందండి ఇప్పుడు కూడా. అంటే మనం దాన్ని ఫైటింగ్ సిద్ధం చేసిన ఏమైనా ఉన్నాయండి మన దగ్గర? తయారు చేయమండి, ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ అంతే. 1 lakh వరకు ఉంటుంది. 1 lakh వరకు ఉంటుంది. ఫైటింగ్ తయారు చేస్తే 1 lakh. మన నార్మల్ అంటే ఇక్కడ నార్మల్ బ్రీడ్స్, కంట్రీ బ్రీడ్స్ ఉంటాయి కదా, కంట్రీ బ్రీడ్స్తో క్రాస్ చేసి కొత్త బ్రీడ్స్ మనం తయారు చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ ఈ ఫీల్డ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వైరస్ ప్రాబ్లం వచ్చి చనిపోతుంటాయి కోళ్ళు. ఎప్పుడైతే ఫైటర్స్ తోటి క్రాస్ చేసామో ఖచ్చితంగా అదంతా వైరస్కి ఫ్రీ అయిపోతున్నాయి అవి. దానికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఫైటర్స్ తోటి. అందుకే ఫైటర్స్తో క్రాస్ చేసి నాటుకోళ్ళని ఫైటర్స్తో క్రాస్ చేసేసి కొత్త బ్రీడ్ తయారు చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం అమ్మేదంతా చికెన్ పర్పస్ అమ్ముతామండి. అంటే కొత్త బ్రీడ్స్ తయారు చేయడం కోసం ఇంచుమించుగా ఇప్పటివరకు ఇండియాలో ఉన్న బ్రీడ్స్ 16 బ్రీడ్స్ దాకా తీసుకొచ్చామండి ఇక్కడికి. మధ్యప్రదేశ్ అడవి బ్రీడ్ కు చెందిన కడక్నాథ్ కోళ్లు సైతం ఇక్కడ పెరుగుతున్నాయి. పూర్తిగా నల్లని రంగుతో ఉండే ఈ కోడి రక్తం, మాంసం కూడా నల్ల రంగులోనే ఉంటుంది. ఈ కోడి మాంసం షుగర్, బీపీ, హార్ట్ అటాక్, సుఖ వ్యాధుల నివారణకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని సుభాష్ వివరిస్తున్నారు. అందుకే ఈ మాంసం అధిక ధర పలుకుతోంది. కొన్ని సందర్భాల్లో కిలో 1000 రూపాయలు కూడా పలుకుతోంది. సరే, ఇది కడక్నాథ్ అండి. ఇది మధ్యప్రదేశ్ అడవి నుంచి తీసుకొచ్చిన కోడి. ఇది పేరండి కడక్నాథ్ అండి కోడి పేరు. ఇది దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క మీట్ కానీ ఎగ్ కానీ బీపీకి కానీ షుగర్కి కానీ ఆస్తమాకి కానీ సెక్స్ జబ్బులకు కానీ క్షయ, టీబీ, మ్యాక్సిమం అన్ని జబ్బులకు వాడుతున్నారు. ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఒకటి వాడుతున్నారండి. దీని బ్లడ్ని కానీ దీని మీట్ని కానీ జ్యూస్ చేసి ఎగ్స్ ఒకటి. ఎగ్స్ ఏంటంటే కొలెస్ట్రాల్ 0 కొలెస్ట్రాల్ అండి. పిల్లలకు కానీ ఎవరికైనా సరే ఇది పెర్ యానం వచ్చేసి 180 దాకా ఎగ్స్ పెడుతుంది. మార్కెట్ రేట్ 45 రూపీస్ ఉందండి ఎగ్. మీట్ వచ్చేసి మార్కెట్ రేటు 1000 రూపీస్ ఉందండి. మనకి వీళ్ళు ఏంటంటే మెయిన్ కస్టమర్స్ మనకి సిటీస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి. సిటీస్ నుంచి వస్తున్నారు. విలేజెస్లో కూడా బాగా అవేర్నెస్ వచ్చిందండి. అవేర్నెస్ వచ్చి ఇది కూడా ఏంటంటే 6 నెలలకి కేజీ పెరుగుతుంది. కేజీన్నర వరకు పెరుగుతుంది. సో ఏంటంటే ఎంత తిన్నా ఇది బరువు పెరగదండి. బరువు పెరగదంటే దాని మీనింగ్ దీంట్లోనే కొలెస్ట్రాల్ లేదు. సో దీని మీట్లో కూడా కొలెస్ట్రాల్ ఉండదండి. బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినే మీట్ అంటే బ్లాక్ మీట్. అది దీని ఫేమస్ అండి కడక్నాథ్. మీట్ కూడా బ్లాక్ ఉంటుంది. మీట్ బ్లాక్ ఉంటుంది, బ్లడ్ బ్లాక్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ వేలో మనం కోడిని పెంచుతున్నాము. వీటికి ఏ వ్యాక్సిన్స్ వేయకుండా పెంచుతున్నాము. పెంచడం వల్ల ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉండి నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా హ్యాపీగా వస్తున్నారు ఇక్కడికి. వీటికి మనం అంటే ఎప్పుడైతే దీనికి ఇవ్వాల్సిన ఫుడ్ ఇచ్చామో మ్యాక్సిమం దీనికి ఏ జబ్బులు రావండి. అంటే మన కంపెనీ ఫీల్డ్ వేయటం ఇట్లాంటివి కాకుండా మనం ఏం చేస్తామంటే ఆకుకూరలు వేయటం, సజ్జలు, ఇవి వీటికి ఏమైనా ప్రాబ్లం వస్తే హోమియో మెడిసిన్స్ వాడుతున్నామండి. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అయితే డే 1 నుంచి మనం దీన్ని కరెక్ట్గా పెంచి ప్రాబ్లమ్సే రావట్లేదు. మనం ఫస్ట్ నుంచి వీటికి ఫీడ్, కంపెనీ ఫీడ్ అవి అలవాటు చేస్తే మాత్రం జబ్బులు వస్తున్నాయి. కానీ ఫస్ట్ నుంచి మనం నూకలేసి తౌడేసి మనం ఆకుకూరలు కానీ సజ్జలు కానీ మన జ్యూసెస్ వాడతాం, అలోవెరా జ్యూస్ వాడతాము. వీటికి ఎప్పుడన్నా సీజన్స్ మారితే ఉల్లి రసాలు అవి పెడుతూ ఉంటాము. అట్లా చేయడం వల్ల వీటికి ఏ ప్రాబ్లమ్స్ రావట్లేదు. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో తన ఖాతాదారులు ఉన్నారని సుభాష్ చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో నాటుకోడి పిల్లలను తయారు చేసి వాటిని పెంచి కొత్త జాతులను ఉత్పత్తి చేస్తున్న ఏకైక రైతు సుభాష్ అని చెప్పాలి. అందుకనే కేవలం 2000 పిల్లలను తయారు చేసే పౌల్ట్రీతో ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు 60,000 సామర్థ్యానికి పెరిగింది. ఇది గోదావరి బ్రీడ్ అండి. ఇది దీని స్పెషల్ ఏంటంటే ముక్కు చూడండి, చిలక ముక్కలా ఉంది చిన్నది. మీకు ఇందాక మిగిలిన వాటిలో ముక్కులు వేరుగా ఉంటాయి. దీనికి కొద్ది చిలక ముక్కలు ఉండి ఈ షేప్ తక్కువగా వస్తుంది. కాటాలు పెద్ద ఉంటాయి. ఇది ఏజెన్సీ పెట్టండి. ఇదేంటంటే ఈరికి 10 గుడ్లు కన్నా ఎక్కువ పెట్టదు. ఈరి మొత్తానికి 10 గుడ్లే పెడద్దండి. ఇది ఇప్పుడు పెడితే ఒకటే లేదా 2 సార్లు అంటే ఒక ఐటమ్ 5 ఇంకొక ఐటమ్ 5 కింద 10 గుడ్లు మాత్రమే పెడద్దండి. ఈరికి 5 నుంచి 10 దాకా. సాధారణంగా నాటుకోళ్ళు ఏంటంటే ఈరికి 120 నుంచి 180 దాకా గుడ్లు పెడతాయి నాటుకోళ్ళు. పందెం కోళ్ళు అయితే ఈరికి 30 నుంచి 50 దాకా పెడతాయండి. ఇది పందెం కోళ్ళలోనే నెంబర్ 1 జాతి అనమాట. ఈరికి మహా అయితే 10కి మించి ఎక్కువ పెట్టదండి. ఇది అంటే ఈ ఎగ్ తక్కువ పెట్టే కొద్దీ దాని వాల్యూ ఎక్కువ అనమాట. అంటే ఆ ఎగ్ నుంచి వచ్చే పిల్ల కంప్లీట్ వాల్యూ ఉన్నది. ఇది ఇంచుమించుగా 12 కేజీస్ అలా పెట్టే 12 కేజీస్ వరకు వచ్చేస్తుంది మనం పెంచితే. ఈ పెట్టే స్పెషల్ ఏంటంటే పెట్టల్లో చాలా తక్కువ వాటిలో కాటాలు ఉంటాయండి. కాటాలు అంటే కాళ్ళకి పుంజులు కొన్నట్టు ఉంటాయి. ఈ పెట్టలు ఏంటంటే మనకి నార్త్ స్టేట్స్లో అంటే ఒరిస్సా కానీ కోల్కత్తా కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే పెట్టల బోట్లు పెడతారండి. ఇక్కడ మనకు పుంజుల బోట్లు పెట్టినట్టు ఎక్కడండి ఒరిస్సా,
పశ్చిమ బెంగాల్, నార్త్ స్టేట్స్లో ఏంటంటే బీహార్ ఓన్లీ పెట్టల పోట్లు పెడతారండి వాళ్ళు. మనకి పుంజుల పోట్లు పెట్టినట్టు వాళ్ళు పెట్టల పోట్లు పెడతారనమాట. సో కాటాలు ఉన్న పెట్టలు వాళ్ళకి కావాలండి. ఈ బ్రీడ్ చాలా రేర్ అనమాట. ఇదేంటంటే ఎక్కడో నూటుకోటి ఒకటి వస్తుంది, పెట్టక అనుకోకుండా కాట వచ్చినట్టు వస్తుంది. అట్లాంటి అన్ని తీసి మామూలు కాటాలు పెద్ద పుంజుల మీద చేసి మనం బ్రీడింగ్ చేస్తే మరలా 100 గుడ్లు 1 గుడ్డు రావచ్చు. నేను పెట్ట సాధు లక్షణం కాట రావడం కాదండి, వచ్చినవి మాత్రం అక్కడికి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. ఎంత కాస్ట్ ఉంటుందండి? ఏమైనా సరే బ్రీడ్ అయితే సార్ 5,000 to 10,000 ఉంటుందండి. దాన్ని తయారు చేసిన తర్వాత మాత్రం కాటాలు పెట్టి అయితే 50,000 ఇచ్చి ఈజీగా పట్టుకెళ్తున్నారు పశ్చిమ బెంగాల్ నుంచి. అదే 1-2 పందాలు కొట్టింది అనుకోండి, దాని రేటు మనం కట్టలేం. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్స్ మీద కూడా ఎకరాలు పెట్టేస్తున్నారు. ₹1,00,00,000 ల్యాండ్ మీద పెట్టినప్పుడు అది ఖచ్చితంగా కొడుతుంది అని తెలిసిన తర్వాత 5 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇస్తున్నారు. కోళ్ల ఫామ్ అంటేనే నష్టాల భయంతో వెనకడుగు వేస్తున్న తరుణంలో తెగుళ్లే రాని కోళ్లను ఉత్పత్తి చేస్తూ లక్షలాది రూపాయల లాభాలు గడిస్తున్న సుభాష్ యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే సరైన మెలకువలు, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటేనే రాణించగలరనే విషయం గ్రహించాలి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.